అట్లే ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకుంటా ఈ ఎండలో మీరు ఎందుకు కష్టపడుతున్నారు? మీకోసం, మీ పిల్లలకు కడుపు నింపడం కోసం, అవునా? మరి అలాంటప్పుడు మీ పిల్లల్ని మీ కూడా తిప్పుకుంటా ఉంటే వాళ్ళ భవిష్యత్తు మాట ఏంటి? అందరి పిల్లల్లాగే మీ పిల్లలకు చదువు సంధ్య అక్కర్లేదా? బాబు అలా అనక పెద్దయ్య, చీకట్లో దీపం లాంటి చదువు చదువుకుంటే విజ్ఞానం వస్తుంది, జీవితానికి ఒక ఎలుగు వస్తుంది. మరి అలాంటి ఎలుగు మీ పిల్లలకు అక్కర్లేదా? మీలాగే మీ పిల్లలు అక్షర జ్ఞానం లేని పశువుల్లో తయారైతే ఎట్లాగయ్యా? చదువుకోవాలి, చదువుకుని విజ్ఞానం సంపాదించాలి, ఏదో గొప్ప పని చెయ్యాలి, అందరిలోనూ సగౌరవంగా బతకాల. మేము గూడెంలో బతికేవాళ్ళం బాబు, మా పిల్లలు చదివారు చదువుతారు బాబు. ఒకరి చదువునిచ్చేది ఏమిటయ్యా? అసలు మీ పిల్లల్ని మీరు స్కూళ్ళకు పంపిస్తున్నారా? మన కోసం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసిందయ్యా ప్రభుత్వం. అయితే ప్రభుత్వానికి ఏంది లాభం? అందరూ విద్యావంతులైతే దేశం అభివృద్ధి చెందుతుందయ్యా. అంటే మా పిల్లలు చదువుకున్న మహారాజులై దేశాన్ని లేస్తారా? ప్రతి వాళ్ళు దేశాన్ని ఏలక్కర్లేదు పెద్దయ్యా, గొప్పగా చదువుకుని దేశానికి ఉపయోగపడితే చాలు. దేనికి బాబు ఉపయోగం? గుడికిలో ఉన్న పిల్లలు చదువుకుని ఏడు చేస్తారు బాబు. అట్లా అంటావేందయ్యా? గూడెంలో బతికిన అంబేద్కర్ మనవాడు, చదువుకోవటం వల్లే కదా ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసి ఇవ్వగలిగాడు. బాబు జగజ్జీవన్ రావు స్వాతంత్రోద్యమంలో పాల్గొని దేశాన్ని పాలించిన నాయకుడిగా పేరు పొందాడయ్యా. మరి మీ పిల్లలు కూడా గొప్పగా చదువుకోకూడదా? మాట్లాడరే పెద్దయ్యా, మాట్లాడరే. బాబులు, మీరు ఇంత గట్టిగా చెబుతున్నారు కానీ చదువుకొని మీ పిల్లలు ఏం సాధించారు? దీనికి సమాధానం చెప్పండి బాబు. నా చిన్నప్పుడు చెప్తున్నారో ఎవరెవరో వస్తారో ఏవో చెప్తారో మీ ఎట్టగా అడుగుతున్నారా బాబు? అలా అడగండి, చెప్తాను. నా బిడ్డ మణి రత్నం లాంటిది, అనుకున్నది సాధించింది. మా కొడుకు రత్నం చదువుకొని గొప్పవాడయ్యాడయ్యా. ఈరోజు మిలిటరీ ఆఫీసర్. ఎలాగయ్యాడో తెలుసా? దండాలు ద్వారా. ఏంట్రా పోతురాదు, పొద్దున ఇలా వచ్చావు, ఏంటి విషయం? ఏం లేదు ధర, 1000 రూపాయలు అప్పు కావాలి ధర. అంతకుముందు అప్పు నువ్వు ఇంకా తీసుకోలేదు, మళ్ళీ అప్పు అడుగుతున్నావట. తీరుస్తారే ధర, ఎప్ప కట్ట. ఇంత అప్పు ఎలా తీరుస్తావు? ధర, మా బుడ్డోడిని మీ దగ్గరికి పనికి పెడతాను ధర. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి ముందు నేను పంపించు. సరే ధర. తండ్రి చేసిన అప్పును తీర్చడానికి రత్నం బాల్యంలోనే బందీ అయ్యాడు. వయస్సుకు మించిన పని భారంతో సతమతమవుతున్నాడు. ఒక రోజున పని భారం మోయలేక పారిపోతాడు. అహోరా
అహోరాత్రులు శ్రమించి ఆకలితో అలమటించి అహోరాత్రులు శ్రమించి ఆకలితో అలమటించి అందమో అన్నమో అని విలపించు వారందరా కూటి కొరకు అరచేరచి కాటికెళ్ళు వారందరూ కాటికెళ్ళు వారందరూ. సిద్ధి, మన పిల్ల చూడవే ఎంత చక్కగా ఉంటుందో. నా బిడ్డ రత్నం లాంటిది, దాని ముఖం చూడవే ఎంత కళగా ఉందో. దేవుడు మాత్రం అన్యాయం చేసేదే దానికి. ఏ జలంలో చేసుకున్న పాపం ఏటో కానీ. సర్లే రొట్టి తిను. సిద్ధి, మన బతుకు బతుకేనంటే ఏంటయ్యా మళ్ళా యాదంతా మొదలెట్టావు? బతుకు పెడతావా ఏంది? ఏంటోను చెత్తకుండి కాడ కుక్కలు బతికినట్టు మనము బతుకుతున్నాము ఈ అరుగు మీద. ఊళ్ళో పిల్లలు పంచపరమాన్నాలు తింటారు, బళ్ళల్లోకి వెళ్తారు. మరి మన పిల్ల మనం అడుక్కు తెచ్చిన ఈ ముట్టి కూడి తింటా బతుకుతా ఉంది. ನಾನು ఎన్నిసార్లు చెప్పానయ్యా, హాస్టల్ కాడికి పోయి అడుచుకొద్దామంటే నువ్వు వినకపోతుంది. ఓ సిద్ధిదానా, కన్ను కాలు సరిగ్గా ఉంటేనే పని చేసుకుని బతకడం కష్టమైపోతుంది. ఆ చాంటికి కాళ్ళు లేని మన పిల్ల, ఈ పిల్లని ఊరికి ఆటల్లో చేర్చుకుని తిండి ఎవరు ఎడతారు, చదువు ఎవరు చెప్తారు? సర్లేగా నువ్వు తిని రొట్టె ముక్క. చిట్టి చేతులు పెట్టి చాకిరి చేయలేదమ్మా, నీ అందరిలాగా చదువుల నీడకు చేరలేదమ్మా, నీ అందరిలాగా చదువుల నీడకు చేరలేదమ్మా, నీ అందరిలాగా చదువుల నీడకు చేరలేదమ్మా. అమ్మరత్తిగా పారిపోదామని ఎత్తలేస్తున్నావురా? అరటికాయలే కామందు గారి ఇంటికాడ జీతానికి పెడితే పారిపోయి వస్తావురా గాడిగా? వామ్మో వామ్మో, ఇదికాయలే ఎక్కడిరా డబ్బులు? చేరా ఇంటికా కూర్చున్నా చూడండి. ఎవరమయ్యా నువ్వు? మధ్యలో నువ్వెవరివే? మా అమ్మకి మందులు కొనాలని అడుక్కొచ్చి కట్టపడి డబ్బులు తెస్తే తను చాలా తాగటానికి ఇయ్యలేదని కొడుతున్నాడయ్యా. సారీ చెబుతావురా? ఆగో, ఇంకొకసారి ఆ పిల్లాడు ఉంటే మీరు దెబ్బపడిందో నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి ఎముకనర కొట్టించాను. అసలు ఎవరయ్యా? ఆ పిల్లాడిని కొట్టడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? ఎవరిచ్చేదేంటి? నేను వాడు కన్నా తండ్రిని. సిగ్గు లేదలా చెప్పుకోవటానికి. నువ్వు నిజంగా మనిషి వేసి కన్న తండ్రి వేసి సాగుడు మానేసి నీ బిడ్డలకి నువ్వు తిండి పెట్టావు. బడికి పంపించి చక్కగా చదివించాలి, వాళ్ళని మంచి మనుషులుగా తయారు చేయాలి. అంతేగాని ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? వాడిని ముష్టివాడిగా మార్చి ఆ ముష్టిత్తిన డబ్బులతో తాగాలని చూస్తున్నావు. రాక్షసుడిగా మారి నీ బిడ్డని నువ్వే హింసిస్తున్నావు. వాళ్ళ భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా నాశనం చేస్తున్నావు. బాబు, నాది తప్పే. నేను తాగబోతునే, నేను తాగుడు మానేస్తా. అంత మాత్రాన వీళ్ళకి చదువు ఎవరు చెబుతారు, తిండి ఎవరు పెడతారు? బాగా అడిగేవయ్యా. మనసుంటే మార్గమే లేకుండా పోతుందా? చూడు, మన ప్రభుత్వం పేద పిల్లలకి ఉచితంగా తిండి పెట్టి చదువు చెప్పిస్తున్న సంగతి నీకు తెలియదా? వాళ్ళు కట్టబడి పని చేయకపోతే మా పొట్ట ఎట్టా నిండుదయ్యా. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావయ్యా, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ కష్టంతో నువ్వు బ్రతకటం మానేసి
వాడి కష్టాన్ని దోచుకోవాలని చూడటం సిగ్గుచెట్టు. చూడు, నువ్వు నీ భార్య ఏదైనా పని చేసుకుని తప్పుకొచ్చయ్యా. ఈ పిల్లాన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేయొచ్చు. వాడికి ప్రభుత్వమే చదువు చెప్పిస్తుంది. అయ్యగారు నేను కూడా చదువుకుంటానే గారు. అయ్యగారు నేను చదువుకుంటానే గారు. చూసారా ఈ పిల్లలు చదువుకోవటానికి ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు? అయ్యా, కృష్ణుడి పిల్లకు కూడా చదువు చెప్తారయ్యా. మా పిల్ల కుంటిదయ్యా, దానికి కూడా చదువు చెప్తారా? అవునయ్యా, వాళ్ళ కోసం ప్రత్యేకమైన స్కూళ్ళు, ఆశ్రమ పాఠశాలలు కూడా ఉన్నాయి. సుబ్బి వింటున్నావే? కుష్టివాడైనా, ముష్టివాడైనా, కూలివాడైనా సరే బిడ్డలకి చదువు చెప్పించడం మీ కర్తవ్యం. మీ పిల్లలకి చదువు చెప్పించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సహాయపడుతుంది. పిల్లలు, మీరు నాతో పాటు రండి. ఈ రోజే మీకు అక్షరాభ్యాసం. పిల్లలపై బడి బ్రతకడం సిగ్గుచేటు కాదా అవ్వ, సిగ్గుచేటు కాదా? సమాజానికి అది అవమానం కాదా, అవమానం కాదా? చూడరత్నం, ఇవాళ నేను స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. నువ్వు రోజు బడికి వస్తూ శ్రద్ధగా చదువుకోవాలి. నమస్కారం మాస్టర్. ఈ కుర్రాడి పేరు రత్నం. దీన్ని ఈ రోజు మీ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. మీరు విద్యా కమిటీ మెంబర్ కృష్ణమూర్తి గారు కదా? అవునండి. ఈ కుర్రాడి చదువు విషయంలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. చాలా సంతోషం ఉంది. ఒరే రత్నం, చూడు, గురువు అంటే ఎవర్రా? దైవంతో సమానంరా. గురువు గారికి నమస్కారం చెయ్యి. నేను వస్తాను మాస్టర్. మీరు వెళ్ళండి, మేము చూస్తాం. విద్యా కమిటీ మెంబర్ కృష్ణమూర్తి వెంకటేశం కూతురు మణిని వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ వికలాంగులు ఆడుకోవటానికి వీలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు, పిల్లల అంగవైకల్యాన్ని పరిశీలించి వైద్యం చేసే నిపుణులు కూడా ఇక్కడ ఉన్నారు. మణి కాలును పరిశీలించి అవసరమైన మేరకు వైద్య చికిత్సలు జరుపుతారు. మనం ఈరోజు అరసున్న, సున్న, కీట ఈ మూటితో మనము అంకెలను, అక్షరాలను నేర్చుకుంటాం. అంకెలను, అక్షరాలను నేర్చుకుంటాం. ఏంటి చెప్పండి? ఇది ఒక గీత. ఏంటది? ఒక గీత. ఈ ఒక గీతని ఇట్లా నిలువుగా రాస్తే దీన్ని ఏమంటాం మనము? ఒకటి అంటాం. మళ్ళీ దీని తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేసినామో చెప్పండి. ఇది ఏంటిది? ఇది ఒక అరసు. ఏంటిది అది? అరసున్న. ఈ అరసున్నాకు క్రింది భాగంలో మళ్ళీ ఏం రాసాము? ఒక గీత రాసినాం. ఈ రెండు కలిపితే ఏమైనాయి? రెండు అయింది. రాయండి మీరు. ఫస్ట్ ఇవి రాసుకోండి. సున్నా, అరసున్నా, గీత, ఇవి రాయండి మీరు. ప్రతిరోజు మణికి మిగతా పిల్లలతో పాటు అవసరాన్ని బట్టి ప్రత్యేకమైన ఎక్సర్సైజ్లు చేయించడం జరిగింది.
రోగం. ఓయమ్మో, నా బంగారు తల్లి వచ్చేసిందే. వస్తే చూపి ఎవరు వచ్చారే చూడే. ఎలా ఉన్నా బాగా చదువుకుంటున్నావా? నా బంగారు తల్లి బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. నేను రాసిన ఉత్తరం అంటుందా నాన్న? అదేమ్మా, నువ్వు బాగున్నావు కదమ్మా? సెలవుల నాళ్ళు ఇక్కడే ఉంటావు కదమ్మా? లేదు నాన్న, ఎంసెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. గవర్నమెంట్ వాళ్ళు మా హాస్టల్లో స్పెషల్ కోచింగ్ క్లాసులు పెడుతున్నారు. మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఎంసెట్ అంటే ఏంటి తల్లి? ఎంబీబీఎస్ లో చేరడానికి ప్రవేశ పరీక్ష నాన్న. ఎంబీబీఎస్ అంటే? డాక్టర్ కోర్స్ నాన్న. డాక్టర్ అయ్యా, నా చిట్టు తల్లి డాక్టర్ అమ్మ అవుతుంది అనమాట. నువ్వైనా డాక్టర్ అయ్యి ఇలాంటి కుష్టి వాళ్ళందరినీ బాగు చేస్తే చాలా సంతోషం అమ్మా. ఎప్పుడు తిన్నావు ఏమో, పదమ్మా తిందు కానీ. అలాగే. ఏంటమ్మని, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదే, ఎంసెట్ లో నాకు ర్యాంక్ వస్తుందో రాదోనని భయంగా ఉంది. నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నువ్వు ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చావు. పేపర్లో నీ ఫోటో కూడా వేశారు. ఇక నీకు కోరుకున్న యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ గ్యారంటీ, స్కాలర్షిప్ కూడా ఇస్తారు. There is bradycardia, that is slowing of the heart rate, leads to the peripheral vascular collapse and cardiac arrest. And there is mental confusion. The person is in a state of mental confusion and numbness and weakness in the extremities and respiratory muscles, and there is flaccid paralysis of extremities. The liver, the size of the liver and weight of the liver, the size is almost all nearly 15 centimeter, that is horizontally, and also here the vertically also it is almost all 15 centimeter, and thickness is nearly 7 to 10 centimeter. Sir, in which condition liver will enlarge? So in the jaundice and in the viral hepatitis and also in the carcinoma, the liver enlarges. Especially the man or women, where it may be, if they take more alcohol, generally this liver is enlarges. నాన్న నాన్న, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా నాన్న. నాన్న మరో శుభార్త నాన్న, నేను మిలిటరీ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాను నాన్న. ఇదిగో పేపర్లో నా నంబర్ కూడా ఉందన్నా. నిజమా బాబు? నిజం నాన్న, మిలిటరీ ఆఫీసర్. అవునా? నా కొడుకు మిలిటరీ ఆఫీసర్. ఏంటన్నా అలా అయిపోయావు? ఏమీ లేదు బాబు, ఏమీ లేదు. నీ చిన్నతనంలో మానవత్వం లేని పశువులో ప్రవర్తించి నిన్ను చిత్ర హింసలు పెట్టాను బాబు. ఆ మహానుభావుడి నా కళ్ళు తెరిపించి నిన్ను బళ్ళు చేర్పించాడయ్యా, బళ్ళు చేర్పించాడు. నువ్వు చదువుకోబట్టే దివిటీలాగా వెలిగిపోతాడు తండ్రి, దివిటీలాగా వెలిగిపోతాడు బాబు. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో గాని మన చర్మం వచ్చి చెప్పులు పుట్టినా కూడా ఆ రుణం తీరదు ఆయన. ఏంటమ్మా ఇది? నీ వ్యాధి పూర్తిగా నయం కావడానికి మందు నాన్న. అలాగా? తొందరగా పెట్టమ్మా. అదో
నేను ఇచ్చిన మందులు బాగా పనిచేస్తున్నాయా నాన్న? పనిచేస్తాయమ్మా, కానీ చర్మం మీద మచ్చలు మాత్రం అలా ఉండిపోయింది. మందుల వల్ల వ్యాధి నయమవుతుంది కానీ మచ్చలు మాసిపోవు నాన్న. బతికిన నాళ్ళు ఇట్లాగే బతకాల్సిందమ్మా. అందరూ పుట్టోడు పుట్టోడు అంటా ఉంటే అలా అనిపించుకోవడానికి నేను అలవాటు పడిపోయానమ్మా. లేదు నాన్న, నిన్ను అందరూ అలా పీడించుకుంటే నేను భరించలేను. నిన్ను మామూలు మనిషిగా మారుస్తాను. కుష్టి వ్యాధికి శాశ్వత నివారణ కనుక్కుంటాను. So you got it? Okay, very good, very good, very good. This is good. Now, you have achieved it. This precipitate can be filtered and separated. So you got the formula. Okay? Thank you. Now, you will become a successful doctor, I am sure. And one day you will be an asset to the nation. Okay, carry on. With your blessing, sir. ఏంటమ్మా ఇది? ఇది కుష్టివ్యాధి పూర్తిగా నయం కావడానికి నేను కనిపెట్టిన ఫార్ములా నాన్న. అలాగా? హలో, అవునండి. జ్వరం ఎన్ని రోజుల నుండి? అలాగే, ఓ అరగంటలో వచ్చేస్తాను. బాగా శ్వాస ఎన్నాళ్ళు జ్వరము? 3 రోజుల నుంచి వస్తుందమ్మా. తగ్గిపోతుంది అని ఆకుపసాలు అవి తీసుకున్నానమ్మా. తగ్గపోగా పొద్దు నుంచి జ్వరము, చలి, దగ్గు ఎక్కువైపోయింది. బాగానే ఇంజక్షన్ చూడయ్యా, ఇలా అశ్రద్ధ చేస్తే మలేరియా లాంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. నేను ఈ మందులు ఇస్తున్నాను, మీరు శ్రద్ధగా వాడు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి వాడు. మనీ కనిపెట్టిన ఈ ఫార్ములా నిజంగా మెడికల్ ఫీల్డ్కి ఒక మనీ లాంటిది. సాటి మానవులకు ఉపయోగపడే ఈ ఫార్ములా మనకు ప్రపంచ ఖ్యాతిని, పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా మనీని సత్కరించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. ఎంతో ఆప్యాయంగా మీరు చేసిన సన్మానానికి కృతజ్ఞతలు. నేను ఇంత దాన్ని కావడానికి ముఖ్య కారకులు నా తల్లిదండ్రులు. వారికి నేను ఆ జన్మాంతో రుణపడి ఉంటాను. నిజంగా ఈ సన్మానం నాకు కాదండి, నా తల్లిదండ్రులకు చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను. మణి ఈ స్థితికి చేరడానికి వారి తల్లిదండ్రులు కూడా కారణం కాబట్టి వారి తల్లిదండ్రులను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
చూడండి, మా బిడ్డలు చదువుకొని ఎంత ఎలిగిపోతున్నారో చూడండి అయ్యా. అయ్యా, మీ పిల్లలు కూడా చదివితే ఇట్టాగే ఎలిగిపోతారయ్యా, ఎలిగిపోతారు. అయ్యా, ఈ మట్టిలో మాణిక్యాలని చదువుకోనియండి అయ్యా, చదువుకోనియండి. దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులు కావాలంటే దానికి చదువు ఒక్కటే మార్గం. చదువు 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 చదువే ఈ జ్ఞానానికి మార్గం అయ్యా. మీ పిల్లలు కూడా చదివించండి. అయ్యా, ఈ రోజు నుంచే మన పిల్లలందరినీ బళ్ళలోకి పంపిద్దామయ్యా, ఏమంటారు? అయితే ఇదిగో ఈ రోజు నుంచే అక్షరాభ్యాసం. బాబు, వాళ్ళకి పలకలేయమ్మా. చదువు 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 చదివించడమే ఆదర్శం, మన అందరి ఆదర్శం. అదే అదే మన మానవ జాతికి తరగని ఐశ్వర్యం, తరగని ఐశ్వర్యం.